హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి తిరుపతి ట్రిప్ అనమాట. నేను ఇండియాకి రావడానికి ముందు తిరుపతి అంత ఫ్యామిలీస్తో నా సైడు నా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ మధ్యలో లేడీస్ ప్రాబ్లం వల్ల ఆ ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత నేను దేవుడిని ఒక్కటే దండం పెట్టుకుంది ఏంటంటే, నువ్వు పిలుచుకో నేను వస్తాను అని. ఇక ఒక స్పెషల్ డే రోజు మేమందరము తిరుపతికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. అది కూడా ప్రొద్దున్నే తిరుపతిలో ల్యాండ్ అయినాము. ఇక హోటల్ తీసుకున్నాము, ఫ్రెష్ అయిపోయాము, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక సాయంత్రం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. హార్డ్లీ 1 డే అని కూడా చెప్పను, అంతే ఒక పూట తిరుపతిలో ఉన్నామన్నమాట. మా టైం షెడ్యూల్స్ చాలా టైట్ ఉండే. ఇక నా సైడ్ ఫ్యామిలీ అయితే రాలేకపోయారు. కానీ ఈ తిరుపతికి నేను రావడానికి ఆ ఏడుకొండల వాడే పిలుచుకున్నాడని నేను చెప్తాను. అసలు నోవేర్ అంటే టికెట్స్ కానీ ఎక్కడ ఏమీ లేవు. అలా ఒక స్పెషల్ డే అంటే నా స్పెషల్ డే రోజు మాత్రం నేను అలా తిరుపతికి రావడం అయితే జరిగిందనమాట. ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకున్న ట్రిప్పు ఫ్లాప్ అయిందని నేను గివప్ ఇచ్చేసాను. కానీ దేవుడికి దండం పెట్టుకుంది ఏంటంటే, స్వామి నువ్వు పిలుచుకో నేను వచ్చేస్తాను అని. అసలు నిమిషాలలో అన్నీ అలా అరేంజ్ అయిపోయాయి. ఒక పూటలో దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎన్ఆర్ఐస్కి అయితే చాలా ఈజీగా జరుగుతున్నాయండి. కానీ లోకల్లో ఉన్న ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే ముందుగానే రిజర్వేషన్స్ ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఇక నేనైతే నా ఫ్యామిలీతో విజిట్ చేయాలనుకున్నాను కాబట్టి ఎన్ఆర్ఐ ఫెసిలిటీస్, సర్వీసెస్, వాట్ ఎవర్ అవన్నీ యూస్ చేసుకోలేకపోయాను. సో కానీ చాలా ఈజీగా అయితే జరిగిపోయాయి అన్నమాట. సో దీనికి అంతటికీ కారణం నా హస్బెండ్, ఆ ఏడుకొండల వాడు బ్లెస్సింగ్స్. ఆ తర్వాత మా మావయ్య గారు, మా మరిది కూడా చాలా ప్రయత్నం చేశారు. దీనికి పెద్ద రికమెండేషన్స్ అలాంటివి ఎన్ఆర్ఐస్కి అయితే అవసరం లేదు, చాలా ఈజీగా జరిగిపోతుందని అదొక్కటైతే చెప్పగలుగుతాను.
ఇక దాని తర్వాత నేను ఆషాఢము అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టపడతాను. మా అత్తయ్య గారికి కాళీ అమ్మవారి టెంపుల్ వెళ్దాము అని అంటే మేమున్న ప్లేస్ నుంచి 1.5 అవర్ డ్రైవ్లో వీరభద్రుని టెంపుల్కి వచ్చామన్నమాట. ఇందులోనే కాళీ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇది కూడా చాలా ప్రశాంతంగా గర్భగుడిలో అభిషేకము, కుంకుమ పూజ ఇలాంటివన్నీ జరిగాయి. అసలు చాలా చాలా తృప్తిగా అనిపించింది ఇలాంటివి దర్శనాలు చేసుకున్నప్పుడల్లా కూడా. సో ఇక్కడ మా మామగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో గర్భగుడిలో పూజ చేసుకునే ఛాన్స్ కూడా దొరికింది. కాకపోతే వీటన్నిటికీ ఏంటంటే వెనక నుంచి డబ్బులు ఇస్తూనే ఉన్నారు. కదా అర్రే మై గాడ్ ఇంకా అయిపోయింది. కానీ ఎంత బాగుంది కోతి మాత్రం ముద్దుగా తిన్నది అందుకొని. ఫస్ట్ టైం నేను అట్లా ఇవ్వడం కోతికి, ఎప్పుడు ఇలే. ఏం బొమ్మలు, లక్క బొమ్మలా? రోల్స్ రాయ్స్ గాయస్, రోల్స్ రాయ్స్, టాయ్ రోల్స్ రాయ్స్. రోటీ తింటావా? కలర్ఫుల్ రోటీ చేసి ఇస్తా. మన ఇంట్లో ఇట్లా బుడ్డ ఉన్నాయి చూడు. ఫ్లూట్ కావాలా? కావాలంటే తీసుకో. ఓహో ఇది రంగులు రాటం, భలే ఉంది రంగులు రాయటం. వీణ చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుండేది. తీసుకోనా? ఇది తీసుకోవాలా ఇలాంటిది? లేకపోతే ఇంత పెద్దది మళ్ళీ ఇరుగుతుందేమో టెన్షన్. ఇక ఈరోజు అత్తగారింట్లో లాస్ట్ డే అనమాట. ఇక మా ఇంటికి అయితే బయలుదేరాల్సి ఉంటుంది. ఇక మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో చాలా చాలా టైం స్పెండ్ చేశాను. వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా అన్ని పనులు చేస్తూనే ఉన్నాను. అయినా కూడా టైం షెడ్యూల్స్ ఎలా ఉన్నాయంటే ఫుల్ టైట్గా ఉన్నాయి. ఇక మీద వీడియోస్ కొంచెం అటు ఇటుగా రావచ్చండి, ఎందుకంటే మా ఊర్లో ఇంటర్నెట్ కొంచెం కష్టము. ట్రై చేస్తాను వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి. వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇలాంటి వాటికి టైం సరిపోవట్లేదన్నమాట. ఇక అందరం కలిసి ఒక దాబాకి వచ్చాము ఫ్యామిలీతోటి. దాబా ఓకే, నాట్ టూ గ్రేట్. ఫుల్ స్పైసీ అంటే విపరీతమైన స్పైసీ ఉంది ఫుడ్ మాత్రము. కానీ ఇక డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. మా ఇంట్లో ఫుడీ అంటే మా బాబు అనమాట. మా బాబు తర్వాత మా హస్బెండ్ కూడా. వీళ్ళకి ఫుడీ అంటే ఎక్కువ క్వాంటిటీ తినరండి, ఎక్కువ ఫ్లేవర్స్ కావాలి, డిఫరెంట్ వెరైటీస్ కావాలి, అన్నీ టేస్ట్ చేయడం అలా ఇష్టం అనమాట. ఇక దాబాలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏమైనా ట్రై చేయాలి అంటే ఫ్రైడ్ రైస్, జీరా ఫ్రైడ్ రైస్, దాల్ ఫ్రైడ్ రైస్ కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అంటే అలాంటివి బెస్ట్ అని నేను చెప్తాను. ఫుడ్ ఓకే, నాట్ బ్యాడ్. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.